ఆకాశమంత ఎత్తుకు ఎదిగే మనిషికి, ఎగిరే మనసుకి హద్దు ఏది? కావలసింది నీ ఆలోచనలకు మార్పు మాత్రమే మిత్రమా. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ మూడూ ఉన్నవారే అసలైన అదృష్టవంతులు, అసలైన సంపన్నులు. అలకకు కారణం తెలుసుకుని అర్థం చేసుకునే బంధం ఉండాలి, కానీ అదే అదునుగా చేసుకుని వదులుకోవాలనే బంధంలో ఉండకూడదు. మనసులో ఉన్న మనిషి తోడుగా లేకపోతే చుట్టూ ఎంతమంది ఉన్నా జీవితమంతా ఒంటరిగా అనిపిస్తుంది. కొన్ని ప్రేమలు మర్చిపోలేనివి, ఇంకొన్ని ప్రేమలు ఉసురు తీసేవి, మరికొన్ని ప్రేమలు మౌనాన్ని మిగిల్చేవి, మిగిలిన ప్రేమలు ఊపిరి ఉన్నంత వరకు కలిసి ఉండేవి. మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది. అందుకే ఆ బంధం దూరమైనా కూడా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేము. జీవితంలో ఈ ఇద్దరిని మర్చిపోకూడదు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని, మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలను బయటకు చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, కానీ వాళ్ళ ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది. అప్పుడప్పుడు దూరం కూడా మనసుల్ని ఇంకా దగ్గర చేస్తుంది. కొన్నాళ్ళు దూరంగా ఉన్న తర్వాత మన అనుకున్న వారిని కలిసినప్పుడు ఆ దూరానికి గల కారణానికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేము. అద్దంలో చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం. అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరిలో మనమే కనిపిస్తాం. కొన్నిసార్లు మనం వేసే వెనకడుగు కూడా మనకు గెలుపుని ఇస్తుంది. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే వైద్యానికి చాలా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అందుకే నవ్వుకు మించిన వైద్యం లేదంటారు. ఎదుటవారి మనసులను సైతం తేలికపరిచే శక్తి ఒక నవ్వుకు మాత్రమే ఉంది. నిన్ను ఎంతమంది ఏడిపించినా, నిన్ను ఎంతమంది ఓడించినా, నువ్వు జీవితంలో ఓడిపోయినా సరే నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనబడదని గ్రహించు. పుట్టడం, పెరగడం, కోరినది లభించకపోవడం, ప్రేమించనిది దక్కకపోవడం, మరణించడం అన్నీ బాధలే. ఇవి లేకుంటే జీవితమే లేదు. మనల్ని మనం రక్షించుకోవడానికి ఇతరులపై నింద మోపకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. ఏనాటికైనా బయటపడుతుంది. ఇంటి పైకప్పులోని రంధ్రం ఎండ ఉన్నప్పుడు కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడిపోతుంది. పోరాడి ఓడినా పర్లేదు, కానీ నీ పోరాటం నీపై గెలిచినవాడు ఎప్పటికీ మర్చిపోలేనంతలా ఉండాలి. మంచి రోజుకు మరియు చెడ్డ రోజుకు మధ్య తేడా కేవలం మీ మనస్తత్వం మరియు మీ వైఖరి మాత్రమే. అది మీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. తప్పును అంగీకరించి క్షమాపణలు కోరేవారు గొప్పవారు. అటువంటి వారిని ఎట్టి పరిస్థితులలో కోల్పోవద్దు. మీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కు మీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వల్ల వేరొకరు బాధపడకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే. కోర్కెలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, చేరిన అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. మనకు చేతకానప్పుడు చేసి తీరుతానని హామీ ఇవ్వకూడదు. నీపై నమ్మకం అవతల వాళ్లకు ప్రమాదంగా మారవచ్చు. కొందరు మనుషులు, కఠినమైన పరిస్థితులు మనల్ని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనల్ని శక్తివంతుల్ని చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.